ఆహా, చాలా బాగుంది. నీవు వాయిస్తావా? ఆ అదొకప్పుడు. ఎందుకు ఆపేశావు? నేను వాయించడం ప్రజలకి నచ్చకపోవచ్చు. నువ్వు ఎవరి కోసం వాయిస్తావు? మనుషుల కోసమా? నేనైతే నాకు ఈ నైపుణ్యం ఇచ్చిన దేవుని కోసం వాయిస్తాను. క్రిస్, దేవుడు నీకు వరాలిస్తే వాటిని నువ్వు ఆయన మహిమ కోసమే వాడాలి కదా. అవును కదా దావీదు. అందరూ నీవు గొలియాతు మీద విజయం సాధించలేవనుకుంటుంటే నువ్వు మాత్రం గెలుస్తానని ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నాకు తెలుసు, నా దేవుడు నాతో ఉన్నాడని. నాకు అవసరమైనప్పుడల్లా ఆయన నాకు బలాన్ని ఇస్తాడు. అది సంగీతం లాంటిదే. ఆయన నీకిచ్చిన వరాన్ని వాడుతూ ఉంటే వాయించడానికి భయపడాల్సిన పని లేదు. అంటే దేవుడు నీకు సామర్థ్యం ఇస్తే ఎదుట ఉన్నది ఎంత సూర్యుడైనా, ఎంతమంది ప్రేక్షకులున్నా పర్వాలేదు, అంతే కదా? నీకు అర్థమైనట్లుంది.